తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ చైతన్యం వచ్చింది. అయినప్పటికీ కూడా రాజకీయాలంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి అన్నట్టుగా నేటి వాతావరణం ఉంది. నాడు రాజకీయాలు ప్రజాసేవ కోసమైతే నేడు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో మారుతూ దాచుకోవడానికి, దోచుకోవడానికి చక్కని ఒక నిలయం లాగా, ఒక వ్యాపారం లాగా నేడు రాజకీయాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా నేటి రాజకీయాలకు దూరంగా ఉంటూ రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడానికి అంతే తప్ప అధికారంలో ఉన్న పార్టీని మారడం కాదు, లేకపోతేనేమో పదవుల కోసం రాజకీయాలు కాదు అంటూ కొంతమంది ఉన్నారు. ఈ కోవ చెందినటువంటి భీమవరం నియోజకవర్గానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వెంప గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిగిన రామచంద్రరావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారు, ప్రస్తుతం తరుణంలో రాజకీయాలంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి ఒక చక్కని నిలయం, ఒక వ్యాపారం కింద ఉంది. అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి మారిపోతున్నారు. కానీ మీరు గత 3 దశాబ్దాల కాలంగా పార్టీ మారకుండా అలాగే ఒకే పార్టీలో ఉన్నారు. ఒకే పార్టీలో ఉండడానికి గల కారణాలు ఏంటి? అసలు మీరు రాజకీయాల్లో రావడానికి గల కారణాలు ఏంటి? రాజకీయాల్లో వచ్చారు కానీ పార్టీ మార్పులు ఒకే పార్టీలో ఉండడానికి గల కారణం ఏంటి? రాజకీయాల్లోకి రావడానికి గల కారణం, నాకంటూ ఇంట్రెస్ట్గా ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. మా పేరెంట్స్, మా తల్లిదండ్రులు, మా తండ్రి గారు, మా కుటుంబం ఎలా ఉంటే అలాగే ఉండాలనే ఉద్దేశంతో అలాగే నా వ్యాపారం చేసుకుంటా వాళ్ళు అడుగుజాడల్లోనే నడిచేవాళ్ళు. 1994లో కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, కొత్తపల్లి జానకిరామ్ గారు, ఇంకా నరసాపురంలో కొంతమంది నాయకులు, తెలుగుదేశం నాయకులు. అంటే ఆ రోజున మీ వెంప గ్రామం నరసాపురం నియోజకవర్గంలో ఉండేది. అప్పట్లో నరసాపురం నియోజకవర్గంలో ఉండేదండి. అందుకని ఆ నాయకులంతా వెంప వచ్చి, రామచంద్రరాజు గారు మీలాంటి వాళ్ళు యువకులు కావాలి, వెంపకి వెంప డెవలప్ చేసుకోవాలి అంటే వెంప శ్రీరాంపురం డెవలప్ చేసుకోవాలంటే మీలాంటి నాయకులు కావాలి, మీరు రాజకీయాల్లోకి రావాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఏమంటే మీరు ఇంకా తండ్రి చాటు బిడ్డలమే, తండ్రి గారు ఎలా ఉంటే అలా ఉండాలంటే, లేదంటే మీరు పెద్దవాళ్ళు అయ్యారు కదా, యాక్టివ్గా ఉంటున్నారు కదా, అంటే ఏదైనా సర్వీస్ అది చేస్తున్నారు కదా, అది పార్టీ పరంగా, ఒక పార్టీ పరంగా ఉండి చేస్తే ఇంకా బాగా చేయొచ్చు కదా అని వాళ్ళు రిక్వెస్ట్ చేయటం. తర్వాత మా తండ్రి గారితో వాళ్ళతో డిస్కస్ చేసి పెద్ద ఆయన మినిస్టర్ గారు వచ్చి రిక్వెస్ట్ చేశారు కాబట్టి, రాజకీయాల్లోకి రమ్మని అడుగుతున్నారు కాబట్టి వెళ్దామని ఉందని మా తల్లిదండ్రులు సలహా తీసుకుంటే, రాజకీయాల వల్ల మీ వ్యాపారాలు పాడైపోతాయి, అది అంత కరెక్ట్ కాదు అని చెప్పారు. అయినా సరే నా వెనకాల ఉన్న కుర్రోళ్ళు, యువకులు అందరూ కూడా ఎవరో ఒకరు ఉండాలి, ఏదన్నా మాట్లాడాలంటే మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతారు, సర్వీస్ చేస్తావు కాబట్టి తప్పదని నా ఫ్రెండ్స్తో వాళ్ళు రిక్వెస్ట్ చేసి బలవంతం చేస్తే, అప్పుడు సుబ్బారాయుడు మొత్తం నరసాపురం నియోజకవర్గం అంతా కూడా లీడర్స్ అంతా కూడా వచ్చి, వెంప వచ్చి మమ్మల్ని మా ఇంటికి వచ్చి, మా ఇంటి దగ్గరే మమ్మల్ని తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. అది మినిస్టర్ గారు అయ్యుండి మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించారంటే ఆయనకు చాలా గౌరవం ఇవ్వాలి. కాబట్టి ఆ ఊరు అంతా కూడా అప్పటి నుంచి కూడా తెలుగుదేశానికి చాలా పెద్ద పట్టుగా, తెలుగుదేశం అంటే వెంప శ్రీరాంపురం అంటే తెలుగుదేశం అన్నట్టుగా, తెలుగుదేశాన్ని పుట్ట కింద ఉండేటట్టుగా మేము కష్టపడి తెలుగుదేశానికి మంచి మెజారిటీ పుంజుకుంటా
తీసుకుంటూ వచ్చేవాళ్ళు. రామచంద్ర గారు మీరు అన్నట్టు అంటే మీరు రాజకీయాల్లో రావడానికి సుబ్బారాయుడు గారి కారణం అవ్వచ్చు. కానీ సుబ్బారాయుడు గారు అంటే మీ రాజకీయ గురువుగా చెప్పుకున్న సుబ్బారాయుడు గారు 4 పార్టీలు మారారు. కానీ మీరు మటుకి ఆ పార్టీలు ఏమి మారకుండా అదే పార్టీలో ఉండడానికి గల కారణం ఏంటంటే మారారు. కానీ మమ్మల్ని మారమని మాత్రం ఒక్కసారి అయితే సుబ్బారాయుడు గారు పార్టీలే మారుతున్నాం రామచంద్రరాజు అని అంటే నేను అలాగా పార్టీ మారను సార్, నేను ఏ పదవులు చెయ్యను కాబట్టి ఒక పార్టీలో ఉండి సర్వీస్ చేసుకోవాలి, సర్వీస్ చేయడానికి బాగుంటుందని ఒక పార్టీలో మీ సలహా మేరకే వచ్చాను. పదవిలో ఆశ లేనప్పుడు అదే పార్టీలో ఉండి కంటిన్యూ చేస్తాను సార్. కానీ మీ రిలేషన్ నా రిలేషన్ అన్నదమ్ముల స్వభావంగా ఎప్పటికీ అలాగే ఉంటుందండి అని చెప్పి. అంటే రాజకీయం అంటేనే పదవులు ఆశించి లేకపోతే ఇంకోటి ఆశించి రాజకీయాల్లోకి వస్తారు. దానికి భిన్నంగా అప్పుడు రావడానికి మీరు కారణం ఏంటంటే ఒకటని ఆ రోజునైనా సరే మీరు కావాల్సిన సర్వీసు ప్రజలకి అడిగిన వాళ్ళకి లేదనుకుండా లేకపోతేనేమో ఇంకోటి చేసుకుంటే లేరు. అయినా సరే పదవి ఆశించకుండా రాజకీయాల్లో రావడం అసలు ఎందుకు వస్తారండి? ఎవరు వస్తున్నారు సార్? మాకు మంచి కుటుంబంలో పుట్టాం, మంచి విలేజ్లో పుట్టాం. మా తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల, భగవంతుడు దయ వల్ల ఇప్పుడు కూడా ఏదో వ్యాపారం చేసుకుంటా ముందుకు వెళ్తూ 10 మందికి హెల్ప్ చేసే మనస్తత్వంతో ఉన్నాం. ఒక పార్టీలో పదవులు చేస్తే మనం సంపాదించుకున్నది కూడా ఆ పార్టీల వల్లే, ఆ పదవుల వల్లే సంపాదించుకున్నారని ప్రజలు లేనిపోని మాటలంటారు. మనం సర్వీస్ చెయ్యాలనుకుంటున్నాం కాబట్టి పదవి లేకపోయినా సర్వీస్ చేయొచ్చు. నేను ఆ విలేజ్లో పుట్టాను కాబట్టి వాళ్ళకి ఏది సమస్య వచ్చినా నేను వాళ్ళకి చేసి పెట్టడం, ఏ పార్టీ అని ఆలోచించకుండా నా గుమ్మం ఎక్కిన ప్రతి మనిషికి ఆయనకి ఆపదలు ఉంటే ఏ రకంగా అయినా సరే అతను ఏ ప్రాబ్లం అయినా మ్యాక్సిమం ఆ సమస్య నా సమస్య అనుకుని వాళ్ళందరికీ కూడా ఆ సమస్య పరిష్కరించుకుంటూ చేసేవాడిని. మాకు అదే మంచి నాకు సాటిస్ఫాక్షన్గా ఉండేది. రామచంద్ర గారు ఒకప్పుడు వెంపట్టేదండి కాంగ్రెస్ గడ్డ, కాంగ్రెస్ అడ్డ. అది పరకాల శేషావతారం గారి దగ్గర నుంచి పక్కగా చెగుండ దగ్గర నుంచి కూడా ఆ వెంప కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్డగిరి ఉంది. అటువంటి కాంగ్రెస్ పార్టీ గడ్డ అడ్డ అయినటువంటి అంటే ఇంకో రకంగా అనుకోండి మీరు ఆ రోజుల్లో మీ తాతగారు వచ్చి మీ తల్లిదండ్రులు మీ నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు లేదు నాకు తెలీదు, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. వెంప అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్డ కింద ఉండేది. అంటే అటువంటి కాంగ్రెస్ పార్టీ అడ్డాని తెలుగుదేశం పార్టీగా మీరు ఎలా మార్చారు? దానికి కర్మకర్త క్రియలు కూడా మీరే తెలుసు, మీరు కాదని చెప్పదు. దానికి అది కారణం ఏంటంటారు? అంటే అప్పట్లో మా విలేజ్లో ఉండే కొంతమంది నాయకులు వాళ్ళందరూ సీనియర్ నాయకులు, పురుగులు. వాళ్ళు పురువృత్తులు, కొంతమంది నాయకులు బాగా సంపాదించుకున్న వాళ్ళు 2-3 పార్టీలకి ఏ పార్టీ వస్తే వాళ్ళకి చేసి పెడతాం అన్నట్టుగా కమిట్మెంట్ ఇచ్చేవారు. అది ప్రజలకు కూడా చెడ్డగా అనిపించి పైకి చెప్పకపోయినా లోపల ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి మనల్ని జెండా పట్టుకోమంటున్నారు, ఇది కరెక్ట్ కాదు అంటే పూర్వం నుంచి పరకాల శేషావతారం గారు అప్పటి నుంచి ఉన్న పెద్ద దిక్కైన ఆ రోజుల్లో మున్సిపు గారు అని ఒక ఆయన ఉండేవారు. నేను పార్టీ మారేటప్పుడు మున్సిపు గారు శిష్యుడిగా ఉన్నాను కానీ పార్టీ పరంగా కాదు. అప్పుడు మున్సిపు గారిని కూడా మీరు కూడా తెలుగుదేశంలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీలో మీ టైం అయిపోయింది కాబట్టి యువకులంతా ఊరంతా కూడా తెలుగుదేశం వైపు చూస్తుంది, మనం ఇంకా ఊరిని డెవలప్ చేయాలంటే రావాలని కొంతమంది వేరే కాంగ్రెస్ అభిమానులు అందరినీ కూడా ఆ సుబ్బారాయుడు గారు మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా తెలుగుదేశంలోకి తీసుకురావడం జరిగింది. మున్సిపు గారు కూడా తీసుకొచ్చారు. మున్సిపు గారు కూడా తెలుగుదేశంలోకి వచ్చారు.
అప్పటి నుంచి కూడా వెంప శ్రీరాంపురంలో తెలుగుదేశం బాగా డెవలప్ అయింది. రామచంద్రరాజు గారు, అంటే మీరు ఇప్పటి వరకు 3 దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ఉన్నారు. ఈ రాజకీయ జీవితంలో మీరు పదవి అంటూ ఏది చేయలేదు, లేకపోతే పదవి వద్దంటున్నారు. అంటే అసలు తెలుగుదేశం పార్టీలోనే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి పదవులు దక్కవు అనే ఒక ప్రచారం అయితే ఉంది. అది వాస్తవం అంటారా కాదంటారా? లేకపోతే అందువల్లే మీకు పదవి దక్కలేదని ఒక ప్రచారం కూడా ఉంది. దాన్ని మీ అభిప్రాయం ఏంటి? నాకైతే పదవి ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకంటే ఆ రోజు నేను పదవి కావాలనుకుంటే 95లోనే జిల్లా ప్రెసిడెంట్ సుబ్బారాయుడు గారే ప్రెసిడెంట్గా ఉండేవారు, పవర్ మినిస్టర్గా ఉండేవారు. ఆయనకి ఈ ఉమ్మడి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయనకి తిరగలేదు. ఆయన నేను పదవి అడిగితే ఏ పదవిలో అయినా కూర్చోబెట్టేవారు. ఏ పదవైనా అఫీషియల్గా ఏదైనా పదవి ఇచ్చేవారు. కానీ నాకు ఎప్పటికీ కూడా పదవి ఇంట్రెస్ట్ లేదు. అంతవరకు అయితే నా నమ్మకం. నేను ఉండకూడదు అనుకున్నాను, ఆగిపోయింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో పదవులు రావు అంటాం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ మీకు పదవి అవసరం లేదు, కానీ మీకన్నా వెనకాల వచ్చిన కొంతమంది పదవులు చేపట్టారు. దానివల్ల మీ అభిమానులు ఉన్నటువంటి కొంతమందికి అయ్యో మా నాయకుడికి పదవి రాలేదు, పక్కన వాడికి ఎవరికో వచ్చేసింది, నేను కాకుండా వచ్చింది అనే ఒక బాధ అయితే మీ అభిమానుల్లోనూ మీ కార్యకర్తల్లోనూ ఉంది. అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులు అని చెప్పేదానికన్నా గంప రామచంద్రరాజు గారి అభిమానులుగా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి మట్టి బాధ ఉంది కదా. అంటే మా వెంప శ్రీరాంపురం వరకు కొంతమంది ఎంపీటీసీలు చేయగలిగాను, ప్రెసిడెంట్లు చేయగలిగాను, నీటి సంఘం ప్రెసిడెంట్లు చేయగలిగాను, సొసైటీ ప్రెసిడెంట్లు చేయగలిగాను. ఎన్నో పదవుల్లో నేను చూపించే అందరినీ కూడా పార్టీ పరంగా పార్టీ బాధ్యతలు మోస్తూ 30 సంవత్సరాల నుంచి పదవులు నేను చాలామందికి ఇప్పించగలిగాను. అవును, మీరు ఇప్పించారు, ఇంకోటి చేశారు, మీరు పదవికి పొందలేదు. కానీ 30 సంవత్సరాలుగా పదవి ఆశించకుండా అసలు తెలుగుదేశం పార్టీని అక్కడ పెంచి పోషించారు మీరు. అవునండి, ఫ్రాంక్గా చెప్పుకోవాలి. అవునండి. ఆ తర్వాత 2009లో పార్టీ యొక్క నియోజకవర్గ పునర్విభజన తర్వాత కూడా గన్సీన్ గారు, మీ అప్పుడు ఎమ్మెల్యే గన్సీన్ గారు ఉన్నటువంటి ఆయన 2004 నుంచి 9 వరకు అన్నారు. 8లోనే పునర్విభజన జరిగింది. అవునండి. అయితే 9 ఎన్నికల్లో గన్సీన్ గారి టికెట్ రాకపోయినా ముందు వస్తాదని భావించి కూడా మీ ఊరి మీద కొద్దిగా ఫ్రెష్ అయితే తీసుకొచ్చేవాడు ఆయన. అయినప్పటికీ కూడా తట్టుకుని కూడా మీ ఊర్లో మీరు తెలుగుదేశం పార్టీని కాపాడుతూ వచ్చారు. అసలు దీనికి కారణం ఏంటంటారు? అంటే ఎవరి పార్టీ వాళ్ళు ఆ పార్టీకి ప్రజలు తీసుకురావచ్చు అండి. ఎమ్మెల్యే గారు గంధిసేన్ గారు అప్పుడు ఆ విలేజ్లో కొంతమంది ప్రజలు తీసుకొచ్చి ఒత్తిడి తీసుకొచ్చి ఆ పార్టీ పరంగా ఆయన చేసుకున్నారు తప్పితే మాలాంటి వాళ్ళ దృష్టికి మాలాంటి వాళ్ళ జోలికి రాలేదు. ఎందుకంటే ఆయన కూడా లోగడ 1-2 సార్లు అన్నారు, రామచంద్రరాజు ఆయన కరెక్ట్ మనిషి, ఆయన ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే ఉంటారు, మారరు, ఆయన గురించి మనం ప్రయత్నం చేయొద్దు, ఆయన మనం తప్పు పట్టొద్దు అని ఆయన కూడా 2-3 సార్లు పబ్లిక్లో అన్నారు. అలాగని మా మీద ఎప్పుడు ప్రెజర్ తీసుకురాలేదు. ఏమే ప్రజలు తీసుకురాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం మళ్ళీ పెంచడానికి ఆయన చాలా ట్రై చేశారండి. అలా చేసినా కూడా మేము ఇంకా కూడా మా వెనకాల కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మేము తట్టుకోగలిగాం. కాబట్టి మా మీద అభిమానం, పార్టీ మీద అభిమానం, అలాగా ఎమ్మెల్యే అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు ఉన్నారో వాళ్ళ మీద అభిమానంతో మా కార్యకర్తలు అంతా కూడా అలాగే ఉండిపోయాం. మేము 95 నుంచి మేము రూలింగ్లోకి వచ్చాక 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. ఇంచుమించు 15 సంవత్సరాలు రూలింగ్లో, తెలుగుదేశం రూలింగ్లో ఉండగా 15 సంవత్సరాలు ఉన్నాం. మేము 30 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు ఏమో మీరు అధికారంలో 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. అయినా కూడా ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉన్నాం. మా కార్యకర్తలు కానీ మేము కానీ ఎప్పుడు మేము పార్టీ ప్రజలు ఇచ్చిన తీర్పుని అంగీకరించాలి కాబట్టి అలాగే మేము కూడా ప్రయాణం చేసాం.
మాకు ఎప్పుడు కూడా ఇబ్బంది అనేది రాదు. కానీ మీరు అడిగిన ప్రశ్నకి పదవులు రావు అంటున్నారు కదండి. ఎందుకు రావు సార్? పార్టీ ఇస్తుందంటే తప్పకుండా. ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడే పదవులు ఇస్తున్నారు. ఆ పదవులు మన సెంట్రల్ మినిస్టర్ బీజేపీ వర్మ గారు ఉన్నారు. ఆయన్ని గుర్తించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర వాళ్ళు గుర్తించి ఆయన్ని సెంట్రల్ బీజేపీ టికెట్ అది భారతీయ జనతా పార్టీ అలాగే పాకా సత్యనారాయణ గారు కూడా ఎంపీ టికెట్ కూడా సిన్సియర్గా ఉన్నారు 30 సంవత్సరాల నుంచి అని కూడా ఆయనకి ఇచ్చారు. అది భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతాలకి ప్రధాన ఇదండి. అది కరెక్టే సార్. ఎందుకంటే ఆ రోజున వర్మ గారికి ఎంపీ టికెట్ వద్దు, నాకే కావాలని ఇప్పుడు రఘురామకృష్ణ గారు ఓపెన్గా చెప్పాడు. నేనే తెచ్చుకుంటానని కూడా నేను అయినప్పటికీ కూడా అంటే భారతీయ జనతా పార్టీ ఏంటంటే అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి కాకుండా పార్టీ ముందు నుంచి ఉన్న వాళ్ళకి వాళ్ళు ప్లస్ గతంలో ఒకసారి వర్మ గారు పోటీ చేసి ఓటమి కూడా చెందాడు అన్న ఉద్దేశంతో ఆయనకి ఇవ్వడం జరిగింది. మీకు మీ తెలుగుదేశం పార్టీలో ఉంటుందండి. అదే నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను పేరు చెప్పలేను. 1 వీక్ తర్వాత మీకు నేను చెప్పిన దానికి ఉదాహరణ మీకు ఓపెన్ అవుతుంది. ఎందుకంటే అఫీషియల్ ఓపెన్ ఒకసారి నా మాట ఏంటంటే కొద్దిగా సూట్గా చెప్పండి సార్. రాజకీయం అంటే ఓపెన్గా మాట్లాడుతున్నాను. చెప్పండి. రాజకీయం అంటే ఈ రోజున ఒక వ్యాపారం కింద ఉంటుంది. అవునంటారు కాదంటారు? అవును. అయ్యింది. ఆ వ్యాపారంలో ఏ వ్యాపారం చేసినా అది చిన్నదైనా పెద్దదైనా సరే ఎవరు ఏ వ్యాపారం చేసినా దాన్ని లాభం ఆశిస్తారు. ఎంతో కొంత లాభం ఆశించి చేస్తారు ఏంటి. అయితే ఈ మీరు వచ్చి 30 సంవత్సరాలు రాజకీయ జీవితంలో 30 సంవత్సరాలు సుమారు 3 కోట్ల రూపాయలు తక్కువ అనుకుంటే, అంటే ఎక్కువ వద్దండి, అంటే మళ్ళీ ఇబ్బంది కలగవచ్చు. తక్కువ అనుకుంటే 3 కోట్ల రూపాయల పైబడి. ఎందుకంటే ఆ రోజుల్లో మీ ఊర్లో ఎక్కడ 15,000 20,000 మీరు వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 50,000 2 లక్షలు 2 లక్షలు లేదండి. సుమారు 3 కోట్ల రూపాయలని మీరు పార్టీ కోసం చేస్తూనే ఉన్నారు ఇవాళకి కూడా. అసలు దీన్ని అందరికీ అంటే లాభం ఆశించకుండా అంత సొమ్ముని మీరు పాడు చేసినప్పుడు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ బ్రదర్స్ కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ భార్య మీ పిల్లలు కానీ మిమ్మల్ని ఏం అవ్వలేదా? ఏంటండి మా ఇంట్లో అయితే ఇంతవరకు నన్ను ఎవరు కూర్చుని వేయలేదండి. మా ఫాదర్ కూడా ఏ గొడవలో పాడు చేస్తున్నారంటారు మీరు? అలా అని కాదు, నేను ఏది చేసినా ఆలోచించే చేస్తాను. ఆయనకి తోచింది చేస్తారు. ఆయన కాదని కాదు, మంచి చెడ్డ ఆలోచించే చేస్తారు. ఎక్కువ ఏంటంటే 10 మందికి హెల్ప్ చేయటం ఆయన ఇది అని వాళ్ళు కూడా నాతోనే ఏకీభవిస్తారు తప్పితే ఇంకో రకంగా మాట్లాడండి. ఇంకోటి నా విషయం వరకు అంటారా, రాజకీయంగా నేను సంపాదించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని, నేను తొరకు అనుకోలేదు. ఫ్యూచర్లో కూడా ఎప్పుడు కూడా రాజకీయంగా 1 రూపాయి నేను ఆశించను, సంపాదించను కూడా. భగవంతుడి వల్ల దయ వల్ల నేను ఏవో వ్యాపారాలు చేసుకున్నాను. అది నన్ను నమ్ముకున్న వాళ్ళకి, నా పార్టీ కార్యకర్తలకి, చాలామందికి, కొద్దిగా లేని వాళ్ళకి, ఏదైనా చదువుకి హాస్పిటల్కి అలాగా నాకు తోసిన మట్టికి నేను హెల్ప్ చేయటం వల్ల వాళ్ళందరూ దీవెనల వల్లే నేను రోజు రోజుకి కొద్దిగా అభివృద్ధి చెందాను తప్పితే ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళలేదు. కాబట్టి నా మైండ్లో వాళ్ళందరికీ మంచి చేసాం, మనం ఎందులో అయినా ముందుకు వెళ్ళగలుగుతున్నాం అనే నాకు సంతృప్తిగా ఉందండి. అలాగే చేసుకెళ్తాను. 1 రూపాయి కూడా ఇవ్వాలి మీకు చెప్తున్నాను. ఇప్పుడు కాదు, నా లైఫ్లో ఎప్పుడు కూడా రాజకీయంగా 1 రూపాయి కూడా నేను సంపాదించను. అటువంటి డబ్బులు నాకు అవసరం లేదండి. భీమవరం మండలం వెంప అనేది ఒక మారుమూల పల్లెటూరు. ఆ మారుమూల పల్లెటూరుకి వెంప పేరు చెప్పగానే ఒక విలాసాలుగా అడ్డాగా ఎంతో పేరు ప్రఖ్యాతగాచింది. అంటే ఇక్కడ సంప్రదాయమైనటువంటి పందాలతో పాటు జోదంతో పాటు ఇంకా అంటే ఒక కల్చర్ని, అంటే ఎక్కడా లేని కల్చర్ని తీసుకొచ్చి వెంపలోనే స్టార్ట్ చేశారు. అంటే వచ్చిన కస్టమర్లకు కూడా ఏసీ రూమ్లు, ఏసీ బస్సులు పెట్టి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇలా ఎక్కడా లేని తీసుకొచ్చినప్పుడు
మీరు అడ్డుకుని అంటే కోర్టుకి వెళ్ళి మరీ స్టే తీసుకొచ్చి ఆఫ్ చేశారు. అంటే ఆ టైంలోనేమో రఘురామకృష్ణరావు గారేమో కావాలని కోర్టుకి వెళ్ళాడు ఆయన, మీరేమో వద్దని కోర్టుకి వెళ్ళారు. ఆ రోజున నిజంగా ఎవరు గెలిచే అంటే ఎవరికి కోర్టు అనుకూలంగా ఇచ్చిందో తెలియదు, కానీ అసలు ఆ రోజున సంఘటన ఏంటంటే దానికి కారణం ఏంటి అంటే ఇప్పటికీ కూడా వెంపని చెప్పగానే విలాసాల అడ్డ అంటారు. అది వాస్తవం అంటారు కాదంటారు. అసలు దానికి ఆ వెంపకి ఆ విలాసాల అడ్డగా పేరు ఎందుకు వచ్చిందంటారు? అంట కన్నా అంటే మీరు అన్నట్టుగా భీమవరం మండలంలో ఒక మారుమూల గ్రామం వెంప. గత 50 years బ్యాక్ అయితే సరైన రోడ్డు ఉండేది కాదు, ఇసుక పుంతలు, సరైన మార్గం లేక పడవల మీద వాటి మీద అయితే ఉండే కొద్దీ డెవలప్మెంట్ పెరిగింది, డెవలప్ జరిగింది, విలేజ్ బాగా అయింది. రొయ్యల చెరువులు వచ్చాక కూడా వెంపకు కూడా ఒక గుర్తింపు వచ్చింది. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో టైగర్ రొయ్యల చెరువు అనేది వెంపలోనే చెరువు తవ్వారు. అలాగా మంచి పేరే వచ్చింది. తర్వాత నేను ఏదో సంక్రాంతి సంబరాల కదా అనుకుని కొంతమంది కోడి పందాలు చేస్తే అందరూ హ్యాపీగా ఉన్నారు, సరదాగా ఉన్నారు. సంవత్సరంలో 3 రోజులే కదా అని మేము దాన్ని కూడా సపోర్ట్ చేసాము. మాకు పందాలంటే ఇంట్రెస్ట్ లేకపోయినా పందాలు పెట్టి ఆ వేసే వాళ్ళకి పందాలు ఆడేవాళ్ళకి కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు, విఐపీస్ అందరికీ మర్యాద చేసేవాళ్ళు. రాను రాను అది ఏమైందంటే ఒక 10 సంవత్సరాలు అలా కంటిన్యూ అయ్యాక కొంతమంది వ్యక్తులకి కమర్షియల్గా మారి అదే ఫర్ యానము ఇన్కమ్ కింద కూడా అలవాటు చేసుకోండి. అలా చేసుకున్న అంటే దాని మీద అంత రాబడి వస్తుందంటారు కోడి పందాలు కదా? వస్తుందా అంటే కోడి పందాలు ఒకటేనంటారా ఇంకేమన్నా దానికి కొత్త ఏదైనా అంటారు? కోడి పందాలు ఒకటే అంటే కోడి పందాలు జరిగినప్పుడే ఇవి జరుగుతాయి, పుట్టప్పుడు జరగవు. గుండాటం అనివ్వండి, పేకాటం అనివ్వండి, ఇంకే కోడి పందాలు జరిగినప్పుడే జరుగుతాయి. కాబట్టి ఆ 4 రోజులు అలా చేస్తే అప్పుడు మేము వెంపకి చెడ్డ పేరు వస్తుంది. ఇంకా కొన్ని చాలా చాలా చెడ్డ పేరు వస్తుంది. అవన్నీ కూడా ఆపేయాలని ఉద్దేశంతో మేమేం చేసామంటే వెంపలో పందాలు జరగకుండా కొన్ని క్యాసినోలు జరగొద్దు అని మేము చెప్పాము. క్యాసినోలు జరగొద్దు అంటే అప్పటిదాకా మేమే సపోర్ట్ చేసాం. అప్పుడు నేను మా పార్టీ ప్రతిపక్షంలో ఉంది, అప్పుడు రూలింగ్లోకి వెళ్ళి ఆయన మాట ఏంటి మనం చేయలేమా అని చేస్తాంటే నేనే కావాలని కోర్టుకి వెళ్ళి ఆ క్యాసినోలు అయ్యి బంద్ చేసి పన్ను జరగకుండా చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా వెంట మీద చెడ్డ పేరు లేదు, ఇంకా మంచి పేరే తీసుకొస్తామండి, మంచి పేరే వస్తుంది కూడా. అటువంటి చీడ పురుగుల్ని ఎప్పటికీ కోడి పందాలు కట్టకుండా ఆపగలిగింది. వెంటనే కూడా అటువంటిది ఇంకోసారి ఎంపలో జరగకుండా అందరి అభిప్రాయం కోసమే మేము అవి జరగకుండా చూస్తాం. డెఫినెట్గా వెంపకి మంచి పేరే వస్తుంది, ఫ్యూచర్లో చూస్తారు. ఇంకా ఎంతోమంది వెంపలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారండి. బివి రాజు యూనివర్సిటీ ఉంది కదా, విష్ణురాజు గారి వెంపటి స్వగ్రామం వెంపంటారు. స్వగ్రామం వెంప. ఎన్సిసి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ హైదరాబాద్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ. ఏవిఎస్ఎన్ రాజు గారు వాళ్ళు వైస్ చైర్మన్ వెంపండి. పెద్ద పెద్ద చాలా పెద్ద మంది ఉన్నత స్థాయిలో ఉన్నోళ్ళు ఉన్నారు. అయ్యి ఈ కోడి పందాలు ఇవి వచ్చిన వల్ల అయ్యి తెరమరుగవుతున్నాయి. ఇవాళ చాలా మందికి బివి రాజు గారు వెంప అనే విషయం కూడా చాలా మందికి తెలియదండి.
విష్ణురాజు గారు, వివి రాజు గారిది వెంప కాదండి నేను అనేది. వివి రాజు గారిది, అదే కృష్ణరాజు గారు. వివి రాజు గారిది పాడవిటి. వాళ్ళు మనవడు విష్ణు. ఇవాళ చైర్మన్ ఆయనే అండి. ఆయనది వెంప అండి. ఆయనది వెంప, సొంత ఊరు వెంప. వాళ్ళ ఫాదర్ డాక్టర్ గారు, మంచి ఫేమస్ డాక్టర్ గారు అండి. ఆయన ఓల్డ్ ఏజ్ అయిపోయారు. అటువంటి పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారండి వెంప చేసుకునే. గ్లోబల్ ఫౌండేషన్ అని చెప్పి అమెరికాలో ఉంటే ఆ ఫౌండేషన్ ద్వారా వెంప అడాప్ట్ చేసుకుని క్యాన్సర్ స్కానింగ్ సెంటర్ పెట్టి బసవతారక నుంచి 30 లక్షలు కట్టి అటువంటి ఎన్నో మంచి పనులు చేస్తున్నాం. వాగుడు వచ్చిన చీడ పురుగులు చేసిన పనులకి అవన్నీ కూడా తెరమరుగు చేసి రాజకీయంగా అవనివ్వండి, ఇంకో రకంగా అవనివ్వండి, వెంపని చాలా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. అది ఆ ఊళ్ళో మేము పుట్టాం కాబట్టి మంచిగా చెయ్యాలనుకుంటున్నాం. డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. తప్పకుండా డెవలప్ అవుతున్నాం. రామచంద్రరావు గారు, మీరు 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. 2014లో మన ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా విడిపోయింది, పూర్తిగా అప్పుడు కూలిపోయింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక అమరావతిని, పోలవరాన్ని రెండు అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా పరాజయపడింది. దీనికి కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? 2014లో రాష్ట్రం విడిపోయేటప్పటికి తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉందండి. అప్పటికి రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా అభిమానంగా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ఏంటి, తెలంగాణ ఏంటి, ఉమ్మడి రాష్ట్రంలో అంతా కూడా చాలా అభిమానంగా ఉన్నారు. ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. 20 బై ఎలక్షన్ జరిగితే 18 డైరెక్ట్ గెలవగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆ అభిమానం రాజశేఖర రెడ్డి గారి పుత్రుడు, అభిమానంగా అతను చేయగలుగుతాడు అని బై ఎలక్షన్లో అతను గెలిపించారు. కానీ అప్పటికే రాష్ట్రం విడిపోలేదు. రాష్ట్రం విడిపోయాక ఎలక్షన్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారుని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పోటాపోటీగా క్యాన్వర్సింగ్ చేసుకున్నారు. కానీ ప్రజలందరూ కూడా ఇటువంటి పరిస్థితిలో ఈ క్లిష్ట సమయంలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అనే అభిమానంతో, ఆయన మీద ఉన్న గౌరవంతో రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం, ఈ అనుభవం ఉన్న మనిషే కావాలని 2014లో చంద్రబాబు నాయుడు గారిని మంచి మెజార్టీతో గెలిపించడం జరిగిందండి. కానీ రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక రాజధాని లేదు, కూర్చోవడానికి టేబుల్ లేదు, కుర్చీ లేదు. అటువంటి పరిస్థితుల్లో క్లిష్ట సమయంలో రాష్ట్రాన్ని నింపాదిగా డెవలప్ చేసుకుంటా వచ్చారు. వచ్చిన 5 సంవత్సరాలు, రెండు సంవత్సరాల వరకు రాజధానికి సరిపడే ల్యాండే తీసుకోలేకపోయారు. ఫండ్స్ లేక లోటు బడ్జెట్లో ఉండడం వల్ల కొద్దిగా అంతగా అనుకున్న రీతిలో డెవలప్మెంట్ అవ్వకపోవచ్చు. రాజధాని ఆగింది, పోలవరం కూడా పూర్తి కాలేదు. కాబట్టి 5 సంవత్సరాలు అయ్యాక మళ్ళా ఎలక్షన్లో రాజధాని అంటూ సపరేట్ అయిపోయింది కదా, ఒక్క ఛాన్స్ అడుగుతున్నారు కదా, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కదా, ఆ ఒక్క ఛాన్సు ఆయనకి ఇద్దాం అని నా అనుభవంతో చెప్తున్నాను. మా విలేజ్లో కొంతమంది నేనంటే అభిమానించే వాళ్ళు, ఎప్పుడూ నాకు కూడా ఉండేవాళ్ళు కూడా, ఏమండి ఒక్కసారి అంటున్నారు కదా, ఒక్క అవకాశం మమ్మల్ని ఒత్తిడి చేయకండి అని కూడా అడిగారు. ఆ ఒక్క ఛాన్సు జగన్మోహన్ రెడ్డి అడగటం వల్ల ఒక్కసారి మనం సీఎం చేద్దామనే ఉద్దేశంతో అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. దానికి ఇంకా వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ట్రయాంగిల్ ఫైట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా
పోటీ చేశారు. ఆ పోటీ చేశారు 2014లో చేయలేదు, 2019లో. సారీ, నేను 19 గురించి చెప్తాను. 19లో సపరేట్గా చేశారు కాబట్టి నా నా అభిప్రాయం, పార్టీ కాదు, నా అభిప్రాయం, ఆ 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేసిన ఆ టర్మ్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలంతా గెలిపిందరు. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అడిగారు ఆయనకి ఇవ్వాలని. ఆటోమేటిక్గా వీళ్ళిద్దరూ ట్రయాంగిల్లో పోటీ చేశారు కాబట్టి ఆ ఓటర్స్ అంతా కూడా ఆ రోజున కూడా అంటే ఒక 15-20 ఓట్ల మెజార్టీ లోపుతోటి 50 మంది ఎమ్మెల్యేలు మంది ఓడిపోయారు. 50 మంది పోయారు. వాళ్ళిద్దరూ కలిసి ఉంటే, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటే, ఏమో అది తప్పు ఒప్పు నాకు తెలియదు కానీ మెజార్టీ రాకపోయినా మరీ 23 సీట్లు కాకుండా కనీసం ఒక 60-70 సీట్లన్నా వచ్చేయేమో అని నా అభిప్రాయం. పార్టీ కాదు, నా పర్సనల్ అభిప్రాయం. మీరన్నట్టు 2019 ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలని బాంకింగ్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు నేరుగా అందించామని చెప్పినారు. అంటే గతంలో మీరు జనరల్ కమిటీలని ఇంకోటని పెట్టి మీడియాలో పెట్టేవారు, అది లేకుండా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా అందించారన్నారు. అయినప్పటికీ కూడా ఎంత నేరుగా అందించినప్పటికీ కూడా జరిగిన ఎన్నికల్లో అతి ఘోర పరాజయం పాలయ్యారు. అసలు మన అంత పరాజయం పాలవడానికి ప్రధాన కారణం ఏంటంటారు? కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోరంగా ఓడిపోవడానికి గల కారణం, ఆయన బటన్ నొక్కుతున్నాను అందరికీ అని అనుకుంటున్నాను. కానీ డెవలప్మెంట్ అనేది ఏమీ లేకుండా, ఒక రోడ్లు కరెక్ట్గా లేకుండా, కాలువలు తవ్వలేదు, అలాగే రాజధాని ఎక్కడనేది డెవలప్ చేయలేదు. 3 రాజధానులు అన్నారు, పోలవరం అన్నారు, ఇవేమీ కూడా చేయలేకపోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు నేనే గొప్పగా ఇస్తున్నాను అనేది మాత్రం అనుకుంటున్నారు. కానీ ఎన్టీ రామారావు గారు చేసిన పథకాలు, రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పథకాలు అంతకన్నా గొప్ప పథకాలు ఇవి అయితే కాదండి. పబ్లిసిటీ ఎక్కువ చేసుకున్నారు. ఆ రోజుల్లో వాళ్ళు పబ్లిసిటీ చేసుకోకుండా రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు చేసిన పథకాలు ఇప్పటికీ కూడా ప్రజలందరూ గుండెల్లో ఉంటారు. ఆ రోజు ఆయన 2 రూపాయల బియ్యం ఇచ్చారు. ఈయనేమో ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే ఇంతమంది ఉద్యోగస్తులు ఉండేవారు కాదు, ఇంతమంది ఇంజనీరింగ్ చదువుకునేవాళ్ళు కాదు. అలాగే ఆ హైటెక్ సిటీ అయ్యి చెయ్యకపోతే చంద్రబాబు నాయుడు గారు అన్ని ఉద్యోగాలు వచ్చేవి కాదు. ఈ రాష్ట్రంలో ఈ ఈ ఈ దేశంలోనే డెవలప్ అయ్యింది అంటే ఆ కంప్యూటర్ వల్ల ఈ డెవలప్ అయింది. వాళ్ళు చేసిన పథకాల ముందు ఇది ఎంత సార్, ఏమీ పథకాలు కాదు. ఈ పథకాలు అంతా ఇస్తున్నారు, పేర్లు మార్చారు అంతే. ప్రజలు 5 ఏళ్ళు, 1 సంవత్సరం అన్నమల 5 ఏళ్ళు చూశారు. తర్వాత ఈయనకి పరిపాలన తెలవద్దు, ఈయన అనుభవం లేదు, చేయలేడు అని ఆఖరి నిమిషం వరకు ఓటు వేసే వరకు కూడా అతను ఆత్మసాక్షి బయట పడలేదు. కౌంటింగ్ రోజే బయటపడింది. ఆ రోజు వరకు నా మట్టికి నేను ఇన్ని సీట్లు, ఇంత మెజారిటీ, ఇంత ప్రజల వ్యతిరేకత ఉందని మాత్రం ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఊహించలేదు, మా తెలుగుదేశం నాయకులు ఊహించలేదు, మేము ఊహించలేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన తెలవద్దు అనే ఉద్దేశంతో, పైగా వాళ్ళ ఇళ్లలో ఉన్న గొడవలు కూడా చూస్తున్నాం కదండి, దానివల్ల అతను వద్దు అనుకున్నారు. మళ్ళా సీనియర్ మోస్ట్ అని చంద్రబాబు నాయుడు గారు ఉండాలనుకున్నారు. అందులో మోడీ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ ఎన్డీఏ కూటమిలో బాగా డెవలప్ అవుతుంది అనుకున్నారు. అందుకనే అత్యధిక మెజారిటీతో 92% మెజారిటీతో గెలిపించారు. జనతా పార్టీకి తెలుగుదేశానికి మధ్యన కొంత అంతర్గత విభేదాలు వచ్చేసినాయి. మళ్ళా వీటిలన్నింటినీ కలిపి పవన్ కళ్యాణ్ అప్పటిదాకా జనాలు కూడా ఏంటంటే ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని ఒక పట్టు మీద ఉంది. అటువంటి పవన్ కళ్యాణ్ గారు నాకు ముఖ్యమంత్రి వద్దు అండి,
కూటమిని తీసుకొచ్చి అంటే రాక్షస ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారిని రానివ్వకుండా చేయడమే నా ధ్యేయం అని ఆయన ముందే చెప్పాడు. ముందే చెప్పి ఓటు చేయాలనుకున్నాడు. లేదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా వ్యతిరేక ఓటు చేయకుండా ఇచ్చేసి కూటమి కలిపాడు. అంటే తన తగ్గి మరి కనీసం 50 సీట్లు అనుకున్నారు, 50 సీట్లు కాదు 20 సీట్లు కాదు తగ్గి మరి ఈ కూటమి ప్రభుత్వం గెలిపించాడు. అయితే ఇక్కడ ఇటీవల కాలంలో కొంతమంది ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటూ లోకేష్ ఉంటూ కొన్ని ప్రచారాలు అయితే జరిగింది. అసలు దీన్ని మనం ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి మనసు అండి. ఆయన మనసు చాలా మంచిది. ఆయన కోరుకున్నది ఆయనకి పదవి కావాలని ఎప్పుడూ కోరుకున్నాడు. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే కాన్సెప్ట్లోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కూడా ఆయన ఏమంటున్నారు, ఇంకో ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంకొక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, ఇంకా డెవలప్ చేస్తారు, ఈ స్టేట్ని ఎలా డెవలప్ చేయాలి, ఈ స్టేట్కి సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయనే ఉండాలి అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందరో నాయకులు కోవర్ట్లుగా ఉండి పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించినవి ఉన్నాయి. కానీ ఆయన ఎక్కడ టెంప్ట్ అవ్వకుండా ఆయన నిజాయితీగా ఉండి ఆయన ఆలోచించి రాష్ట్రం కోసం డెవలప్మెంట్ కోసమే ఆలోచించారు. డిప్యూటీ సీఎం అంటున్నారండి. జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం నాకు తెలుసుండి 6-7 చేశారు. నాకు తెలుసుండి 6-7 డిప్యూటీ సీఎం చేశారు. ఆ డిప్యూటీ సీఎంలకి ఆ పదవి ఏంటి, అదేంటి, ఏదన్నా ఉందండి. కానీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయన పక్కనే పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. ఒక్కరికే ఎందుకు ఇచ్చారంటే ఈక్వల్, ఆయన ఎంతో పవన్ కళ్యాణ్ గారు అంతే అనే భావంతో చంద్రబాబు నాయుడు గారు ఆ ఒక్క ఆయనకే ఇచ్చి ఆయనకి విలువలు ఇచ్చి 4 క్యాబినెట్ మినిస్టర్లు ఇచ్చి ఈరోజు చెప్తున్నానండి. నిన్న అనపర్తి మన ఈయన నాయక్ గారు చనిపోయారు కదా, మన యుద్ధంలో చనిపోయారు కదా, అక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేకపోయారు కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఆయన అనౌన్స్మెంట్ చేసింది 5 ఎకరాలు 300 గజాలు ఇస్తామని, ఈక్వల్ టు సీఎం ఎలా అయితే చేశారో అలాగే చేశారు. దాన్ని రాష్ట్రం అంతా ఏకీభవించింది. అంత పవర్ ఆయనకి ఇచ్చారు. ఆయన లోకేష్ గారు వెళ్ళారు, లోకేష్ గారు ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళినా కూడా ఆ అనౌన్స్మెంట్ చేసింది కూడా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు. ఆ పవర్ ఆయనకు ఉందండి. ఇంతకు ముందు కాకుండా ఆయన వ్యక్తిగతంగా 25 లక్షల రూపాయలు ఇచ్చారు. అలా ఎవరిస్తారు? ప్రభుత్వంతో సంబంధం లేదు. ఆయన నాకు తెలిసి ఉండి రాజకీయాల్లోకి వచ్చి ఇంచుమించు ఒక 100-200 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. పైన ఖర్చు పెట్టి ఉండొచ్చు, ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఉండొచ్చు. అటువంటి నాయకుడిని అయితే నేను యాక్చువల్గా తెలుగుదేశం అటువంటి నాయకుడిని, పవన్ కళ్యాణ్ గారి అంటే నాయకుడిని ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టేవాడిని ఇంతవరకు నేను ఎవరిని చూడలేను, ముందు కూడా చూడలేము కూడా. ఆయన డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. ఆయన ఈక్వల్ టు ఇద్దరు సీఎంలు ఉండలేరు కాబట్టి డిప్యూటీ సీఎం అంటే ఒక మాటగా చెప్పాలంటే. ఎన్నికల ముందు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా రైతే రాజు రైతే దేశం పుణ్యం కట్టారు. ఎన్నికల అనంతరం ఆ రైతు గురించి ఎందుకంటే మీరు కూడా ఒక రైతే, మీ నాన్నగారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చారు. మీరు ఎన్ని వ్యాపారాలు చేసినా ఏం చేసినా మీరు కూడా కొంతకాలం పాటు రైతులను కొనసాగారు. ఆక్వా రైతుగానే ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు రైతు కానీ అప్పుడు చదకాలం ఉన్నారు. అంటే ఇక్కడ అగ్గిపుల్లో తయారు చేసేవాడు కూడా రేటు నిర్ణయిస్తున్నారు. శాశ్వతంగా దొరికే త్రాగునీరు కూడా బాటిల్లో పట్టేసి కార్పొరేట్ కంపెనీలు రేటు నిర్ణయిస్తున్నాయి. కానీ రైతులు ఆరుగాలం ఎండనక వానక రాత్రనక పగలనక కష్టపడి పండించిన పంట అది ఏదైనప్పటికీ కూడా చేప వచ్చు, రొయ్య వచ్చు, లేదా బెర్ర వచ్చు, ఇతర అపరాలు ఏదైనా వచ్చు,
దానికి రైతు పండించిన పంటకి రైతు ధర ఎందుకు నిర్ణయించలేకపోతున్నాడు అంటారు? అసలు దీనికి కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? రైతుని గవర్నమెంట్ పట్టించుకోవటం లేదు అన్న దాని మీద గవర్నమెంట్ పట్టించుకోకుండా వదిలేదంటే రైతుని అంటే అంటే నేను మీ ప్రభుత్వాన్ని అనట్లేదండి, తెలుగుదేశం పార్టీని లేదు, ఇంకో పార్టీని లేదండి. ఏ ఏ పార్టీ అయినా సరే నేను అదే ఏ గవర్నమెంట్ అయినా సరే నేను చెప్తున్నాను. మామూలుగా వరి గురించి అయితే నాకు అంతగా అనుభవం లేదు. ఆక్వాకల్చర్గా నేను చెప్తున్నానండి. మేము రైతులు ఉన్నామండి, మాకు ఉత్పత్తి పెంచడమే తెలుసు. ఈరోజు 10 ఎకరాలు చేసి సంవత్సరానికి ఒక 20 టన్నులు తీయగలుగుతున్నాం అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకో 5 ఎకరాలు పెంచాలనుకుంటా, 15 ఎకరాలు తీసుకుని ఇంకా పెంచాలి. రైతు ఉత్పత్తి పెంచాలని చూస్తాడండి. అంటే ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎంత మెటీరియల్ అయినా కొంటారు. అటువంటిటప్పుడు ఉత్పత్తి పెంచాలని చూస్తారు. కానీ వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ప్రొడక్షన్ వస్తున్న వాళ్ళకి వ్యాపారస్తులకి వాళ్ళకి లాభం వస్తేనే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. వాళ్ళు బిజినెస్సే అది కదండి. వ్యాపారం చేసేవాడు లాభం వస్తే కొనుక్కుంటాడు, లేకపోతే లేదు. కానీ రైతు 10 ఎకరాలు చేసేవాడు 15 చేయాలని, అదో ఒక 5 ఎకరాలు ఎక్కువ చేసుకుంటే నెక్స్ట్ ఒక ఇల్లు కట్టుకోవచ్చు అని అలాగా ఉత్పత్తి అయితే పెంచేస్తున్నాడు. కానీ లైవ్ ప్రోడక్ట్ అది, దాన్ని ఎవరు ఏం చేయలేని పరిస్థితిలో ఉందండి. ఎక్స్పోర్టర్ల వాళ్ళు అంతా కావలసినప్పుడేమో వాళ్ళు కావలసిన మెటీరియల్లే కొంటున్నారు, కౌంటే కొంటున్నారు, వేరే కౌంట్ కొంటలేదు. రైతు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ మధ్యకాలంలో విజయవాడలో మీటింగ్ పెడితే మేము కూడా వెళ్ళాం. ఆక్వాకల్చర్ మీటింగ్ పెడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ థర్డ్ డే వచ్చారు. మనం ఎంతైతే చేస్తున్నామో 2 లక్షల టన్నులు ఎంతో మనం చేస్తున్నాం అనుకోండి, దాన్ని 10 లక్షలకి పెంచాలి ఎలాగా అనే దాని మీద క్లాసులు ఇచ్చారు. 2-3 రైతు డెవలప్ చేయాలి, రైతును ఉత్పత్తి ఇంకా పెంచాలనే గవర్నమెంట్ కూడా చూస్తుందండి. కానీ వ్యాపారస్తులు ఇందులో రైతులను కొద్దిగా మోసం చేస్తున్నారు. రామచంద్ర గారు మీరేనట్టుగా ఇప్పుడు చూసుకుంటే నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు మనంతా కోస్తా తీరం. ఈ కోస్తా తీరం వెంబడి కృష్ణ, గోదావరి, వంశధార నదులు ఉన్నాయి. కొన్ని మధ్యలో కొలియర్ సరస్సు. అంటే ఇక్కడ ఈ కోస్తా తీరం వెంబడి ఎక్కువ ఆక్వా సాగు. ఈ ఆక్వా సాగర్ కానీ ప్రధానంగా చేపలు రొయ్య. ఈ చేపలు అంతా కూడా ప్రకృతి పిక్చర్ మీద ఆధారపడి ఉంటాయి. గట్టిగా ఎండ వచ్చినా పని చేయదు, గట్టిగా చలి వచ్చినా పని చేయదు, గట్టిగా వర్షం వచ్చినా పని చేయదు. ఇప్పుడు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో మిర్చి రైతులు ఎక్కువ. అక్కడ మిర్చి రైతుల కోసం ప్రభుత్వాలు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తుంది. ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి. అంటే వాళ్ళకి ధర లేనప్పుడు ఆ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుని ధర ఎప్పుడు ధర ఉంటే అప్పుడు అమ్ముకుంటారు. కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన మెటీరియల్ కూడా గవర్నమెంట్ బ్యాంకులు 60% రుణాలు ఇస్తున్నారు. అదేవిధంగా ఆక్వా రైతుల కోసం, అంటే ఆక్వా ఎక్కడైతే సాగు ఎక్కువ సాగు అవుతుందో ఆ ఏరియాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే సన్న చిన్నకారు రైతులు ఏమి ఉపయోగం ఉంటుంది అంటారా? కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తే చిన్నకారు రైతులకి అంతగా ఉపయోగపట్టలేదండి. ఎందుకంటే గవర్నమెంట్ కొన్ని కోల్డ్ స్టోరేజ్లు కట్టారు, గవర్నమెంట్ వల్ల కట్టారు. కానీ అది ఒక కరోనా టైంలో అతి కొద్ది మందికి 100కి 4-5 ఉపయోగపడ్డాయండి. ఆ 4-5 కూడా చిన్నకారు రైతులు మాత్రం కాదు. వాళ్ళకే రిలేషన్ అవ్వచ్చు, ఎమ్మెల్యేలు ఫోన్ చేసి ఉండవచ్చు, ఎంపీలు చేసి ఉండవచ్చు. అలాగా అంటే మీరు చెప్పినట్టుగా మనం చూసుకుంటే అంటే ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో ఉన్నది మన తుందూరు కోల్డ్ స్టోరేజ్. ఆ కోల్డ్ స్టోరేజ్ ప్రభుత్వం వాటాతో కట్టారని ప్రజలకు ఎవరికి తెలియదు. అంటే అది ఒక ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్ కింద జనాలు ఊహించుకుంటున్నారు. ఏంటి అసలు దాని మీద కూడా ప్రజల్లో ఇంకా పూర్తి అవగాహన రాలేదు. అంటే ఇప్పుడు ఒకటి ఉంది కాబట్టి ఒక 4 2 వచ్చింది.
అటువంటిది ఇంకా ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వం అంటే ప్రైవేట్ సంస్థలు లేకుండా లేదు. ఇచ్చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? తుందూరు ప్లాంట్ రైతుల కోసం కట్టారని ఈ చుట్టుపక్కల రైతులు అందరికీ తెలిసారు. ఆక్వా మీటింగ్లో కూడా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అందరికీ తెలుసు. కానీ అది రైతులు అంతా కూడా పండించిన పంటని ఒక 5 రూపాయలు తక్కువకైనా సరే ఆ రోజే క్యాష్ చేసేసుకోవాలనుకుంటాడు, కానీ స్టోర్ పెట్టుకోవాలని చూడాడు. ఎందుకంటే దీన్ని ఎలా దాస్తాం ఏంటి, కేజీకి ఇంత కట్టాలి, నెల దాటితే రేటు డౌన్ అయిపోతున్నాము, మంచో చెడు ఆ రోజు 5 రూపాయలు తక్కువ ఎక్కువ ఏదో కంపెనీ వాళ్ళకి ఇచ్చేసి క్యాష్ చేసేసుకోవాలని చూస్తారు. ఎక్కడికి మెటీరియల్ వెళ్ళని రోజు, ఎవరు కొననన్న రోజు అటువంటి కోల్డ్ స్టోరేజ్ గుర్తుకొస్తాయి. కరోనా టైంలో అవి గుర్తుకొచ్చినాయి. అవి రైతులు కొంతమంది ఉపయోగించుకుంటారు. పుట్టి రోజుల్లో రైతులంతా కూడా ఈ ప్రోడక్ట్ను మాత్రం అక్కడ మీరు చెప్పినట్టుగా పత్తి రైతులు, మిర్చి రైతులు వాళ్ళు స్టోర్ వేరు సార్, ఇది వేరు. ఇది అవి ఈ కాస్ట్తో పోల్చుకుంటే అదే అవి లక్షల్లో ఉంటుంది, ఇది కోట్లలో ఉంటుంది. రైతు పంట పండించేసి ఒక ఎకరం చేయాలంటే 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. 4 లక్షల రూపాయలు వాడు 5 లక్షల రూపాయలు ప్రొడక్షన్ తీస్తే 1 లక్ష మిగులుతుంది ఒక ఎకరానికి. 6 తీస్తే 2 లక్షలు మిగులుతుంది. ఇతను పెట్టుబడి 1 లక్ష 1,50,000 ఓన్ పెట్టుబడి ఉంటుంది. చెరువు లీజు 70,000 ఓన్ ట్యాంక్, ఇంకా ఈ ఆయిల్ ఇవి ఉంటాయి. ఇంకోటి ఫీడ్ క్రెడిట్ తెచ్చుకుంటారు. ఇప్పుడు రంగరాజు గారు సరే మీరంటే కార్పొరేట్ కంపెనీలు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ కార్పొరేట్ చేసి స్వాగతం సుస్వాగతం చెప్పి స్థలాలు ఇస్తాయి, పొలాలు ఇస్తాయి, రుణాలు ఇస్తాయి, సబ్సిడీలు ఇస్తాయి, లేకపోతే ఇన్సూరెన్స్ అన్నీ ఇస్తాయి. ఆక్వా మీద విదేశీ మార్గద్రవ్యం వస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్లస్ విదేశీ మార్గద్రవ్యం వస్తుంది. అయినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రంగాన్ని, ఆక్వా రైతుల్ని, ఆక్వా పరిశ్రమని పట్టించుకోవడం లేదు. దీనికి కారణం ఏంటంటారు? కార్పొరేట్ అంటారు. ఇదో ప్రశ్న. ఇక్కడ నేను ఇప్పుడు ఒకేసారి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను. రెండోది ఏంటంటే అసలు ఆక్వా రైతులకి సాధక బాధకాలు ఏంటి? ఆక్వా రైతు అంటే మీరు కూడా ఒక ఆక్వా రైతు కాబట్టి అసలు ఆక్వా రైతులకి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహాలు అందిస్తే ఆక్వా రంగం మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉందంటారు. గతంలో పత్తి రైతులు చనిపోయారు, లేకపోతేనేమో వరి రైతులు చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు అనుకునేవాడు. నేడు ఆక్వా రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకునే స్టేజ్కి వచ్చేసింది. ఏంటి అట్లా ప్రభుత్వం నుంచి ఆక్వా రైతుల కోసం ఎటువంటి సహాయ సహకారాలు కావాలని మీరు కోరుకుంటున్నారు? అంటే ఒక రైతుగా మీరు మాట్లాడండి. కాసేపు పార్టీ సంగతి పక్కన పెట్టారు. పార్టీ ఏదైనా సరే ఒక రైతుగా ప్రభుత్వం నుంచి ఇటువంటి సహాయ సహకారాలు అందినప్పుడు ఆ ఆక్వా రంగం ముందుకెళ్తుంది అన్న ఉద్దేశంతో చెప్పండి. ఆక్వా రైతుల మీద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్ వదిలేలేదండి. వాళ్ళు ఎక్కడ వాళ్ళ ద్వారా కొన్ని చేస్తున్నారు, ఇంకా కొన్ని చేయవలసినవి ఉన్నాయి. అది చిన్న రైతులకి ఈ ఎంపేడ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళి విలేజ్కి వెళ్ళి చిన్న రైతులను కూడా కొద్దిగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెయ్యాలి. అది లేక ఏమవుతుందంటే కొంతమంది కార్పొరేట్ సెక్టర్లు అన్నారు కదా మీరు, వాళ్ళే ఆ గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు ఏంటి, ఏరేటర్ సబ్సిడీలు, కౌలుకి సబ్సిడీలు, అన్ని సబ్సిడీలు కొంతమందే లబ్ధి పొందుతున్నారు. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వటాలేదని. నెక్స్ట్ ఈ ఫార్మర్స్కి గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేయాలంటే ఏమీ అవసరం లేదు సార్. రైతుకి, ఫార్మర్కి కరెంట్ సబ్సిడీ రూపాయిన్నరకి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ రూపాయిన్నరకి ఇస్తానంటారు. ఆ రూపాయిన్నరకి ఇచ్చాక లాస్ట్ గవర్నమెంట్లో ఆక్వా జోను, నాన్ ఆక్వా జోను అని చెప్పి ఇదివరకు రూపాయిన్నరకు ఉండే కరెంట్ని తీసేసి ఆక్వా జోన్ ఉంటే 2 రూపాయలు, ఆక్వా నాన్ ఆక్వా అయితే 6 రూపాయలు అన్నట్టుగా చేసేవారు. అసలు రైతుకి ఇవ్వాలి అని గవర్నమెంట్ అనుకున్నప్పుడు
రేలు చెరువుకి వేస్తున్నారు కదండి. ఆక్వా జోను, నాన్ ఆక్వా జోన్ అనేది తీసేయండి. జోన్లు ఏంటండి ఇది? జోన్ ఎందుకంటే ఫార్మర్లు అందరికీ కూడా పర్మిషన్ ఉన్న ట్యాంక్ అందరికీ కూడా సబ్సిడీ ఇవ్వండి. అలాగే మీరు అన్నట్టుగా ఎంపేడా ద్వారా పూర్వం 40 సంవత్సరాల క్రితం టాస్ పార్కు, హోస్ పార్కు అని ఉండి హ్యాచరీస్, గవర్నమెంట్ హ్యాచరీస్. ఆ గవర్నమెంట్ హ్యాచరీస్ నుంచి సీడ్ తెచ్చుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మన సొసైటీల ద్వారా 100% సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ప్రైవేట్ హ్యాచరీలు ఈ ఎంపేడా వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. ఆ క్వాలిటీ ఏంటి అనేది నా మటుకు నేను ఉన్నాను. ఇప్పుడు 1,35,000కి తెస్తున్నాను సీడు. అదే ఫార్మరు వేరే ఫార్మరు పక్క హ్యాచరీ నుంచే 12,000కి 15,000కి తెస్తున్నాడు 1,00,000. అంటే ఏమైపోతుంది ఇక్కడ? ఆడు నా పక్కనే సీడ్ వేస్తాడు. వీటి మీద కంట్రోల్ ఎంపేడా ఉండి ఎంపేడా ద్వారా ఫార్మర్ సీడ్ ఇచ్చి అదేదన్నా ఫెయిల్ అయితే హ్యాచరీ వాళ్ళ దగ్గర రికవరీ చేసేటట్టుగా కొద్ది స్ట్రిక్ట్ చేస్తే ఇంకా కొద్ది కంట్రోల్ అవ్వచ్చు. ఏది ఈ కల్చర్ అనేది సక్సెస్ రేషియో పెరుగుతుంది. అలాగే ఫీడ్ ఒకటండి. ఈ ఆక్వా కల్చర్లో మెయిన్ ఫార్మర్ కన్నా, ఎక్స్పోర్టర్ కన్నా, ట్రేడర్ కన్నా అందరికన్నా ఎక్కువ లబ్ధి, బాగా ఎక్కువ ప్రాఫిట్ పొందేవాడు ఒక్క ఫీడోడే. ఫీడ్లో ఉన్న ఒక్కొక్కరికి చాలా అది. ఎందుకంటే ఫీడ్ కంపెనీ వాళ్ళు డిమాండ్ ఉన్న కంపెనీ వాళ్ళు డిమాండ్గా ఇస్తున్నారు. డిమాండ్ లేని కంపెనీలు కూడా ఉంటాయి కదా. ఆ డిమాండ్ లేని కంపెనీ వాళ్ళు ఇవాళ 100 కోట్లు రావాల్సి వస్తే, రైతుల దగ్గర నుంచి రావాల్సి వస్తే 25-30 కోట్లు పోయినా పర్వాలేదు, కనవదన్నా రికవరీ చేయమంటారు. అంటే వాళ్ళ ప్రాఫిట్ ఎంత ఉంటుంది అనేది మనం చెప్పడం కన్నా ఏ రేషియోలో ఉంటే వాళ్ళు అలా వదిలేస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచన. ఆ ఫీడ్ కంట్రోల్ కూడా ఎంపేడా వాళ్ళ ద్వారా, గవర్నమెంట్ వాళ్ళ ద్వారా కంట్రోల్ ఉంటే చాలా మటుకు ఫార్మర్స్ కొద్ది సక్సెస్ అవుతుంటారు. ఏమంటే మీరు ఇందాక తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వాళ్ళకి పదవులు రావు, మధ్యలో వచ్చిన వాళ్ళు పట్టుకుపోతారు, ఎంత కష్టపడినా పార్టీ పదవులు రావటం లేదు అని ఇందాక మీరు ఒక మాట అన్నారు. ఆ మాటకి నేను చెప్తున్నాను, ఏమండి అలాగే అనుకుంటే కుక్కరిగంట జయరాజు గారు చైర్మన్ అవ్వగలుగుతారండి. వాళ్ళ పీతల సుజాత గారు చేశారు, ఆవిడ ఎమ్మెల్యే చేశారు, మినిస్టర్ చేశారు, మళ్ళా అది చేశారు. ఒక 10 years నుంచి ఆవిడ పదవిలో లేరు, పార్టీకి అలా కష్టం. నిన్న కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇచ్చే పదవుల్లో చాలామందికి సీనియర్ మోస్ట్ సిన్సియర్ కార్యకర్తలు స్పెసిఫిక్గా ఏరి వాళ్ళకే పదవి ఇస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పకూడదు. అంటే మీ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక మాట అన్నారు, పార్టీ కోసం ఆదించి కష్టపడ్డ వాళ్ళకే పదవులు ఇవ్వండి, కొత్తగా పార్టీలు వచ్చిన వాళ్ళకి, పార్టీలు మారిన వాళ్ళకి పదవులు ఇవ్వద్దు అని ఆయన ఓపెన్గా చెప్పాడు. అవునండి. అంటే ఈ కింద ఉన్న నాయకులు దాన్ని శిరసా వహిస్తారంటారు ఆయన మాట? తప్పకుండా శిరసా వహిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే శిరసా వహిస్తారు. లేకపోతే లోపల నాయకుల మీద కూడా రెవల్యూషన్ వచ్చి వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కూడా చేసే పరిస్థితిలో ఉన్నారు. మీకు అతి త్వరలో మా భీమవరం నియోజకవర్గంలో మీరు చూస్తారు. ఇప్పుడు పేర్లు అనౌన్స్ చేయకూడదు, కానీ సీనియర్ మోస్ట్ ఎప్పటి నుంచో ఉన్న పార్టీలో ఉన్నోళ్ళకే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు ఏంటి అని ఆలోచించి రాబోయే పదవులు కూడా వాళ్ళకే ఇస్తారు, వాళ్ళే ఉంటారు. కావాలంటే ఈ మాట కనుక తప్పైతే నెక్స్ట్ మీ ఇంటర్వ్యూలో అప్పటికి కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి, సీనియర్లకి ఎలా ఇచ్చారు అనేది మీకు పేరున
రాసి ఇస్తాను. పార్టీని అలాగా పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ పాడవరండి. పార్టీ లేకపోతే ఇప్పుడు నేనున్నాను, ఎన్ని సర్వీసులు చేసినా ఏం చేసినా వెనకాల పార్టీ ఉంది కాబట్టి వెంప రామచంద్రరాజు. వెంప రామచంద్రరాజు అంటే తెలుగుదేశం నాయకుడు. ఆ పార్టీ లేకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చి వెంకటరామరాజు గారికి వెంకటరామచంద్రరాజు గారికి ప్రత్యేక ఏమి ఇవ్వలేదు. ఇవ్వలేదు నా మాట అంటే ఒక పదవి ఇవ్వలేదు, లేదు ఇంకోటి ఇవ్వలేదు, ఇంకోటి ఇవ్వలేదు. కానీ వెంకటరామరాజు గారు అదే తెలుగుదేశం పార్టీని బతికించడం కోసం తన సర్వస్వాన్ని కూడా కోల్పోతున్నాడు ఒక్కోసారి. అంటే రాత్రి పగలు నిద్ర కోల్పోతున్నారు, అండ్ టైం స్పెండ్ వ్యాపారాన్ని వదిలేసుకుంటున్నారు, చేతిలో పడి కూడా ఖర్చు చేసుకుంటున్నారు. మీరు అన్నది కరెక్టే. నేను అనేది ఒకటండి, నేను ఖర్చు పెట్టుకున్నది సంతోషంగానే నేను పార్టీ మీద అభిమానంతో ఖర్చు పెడుతున్నాను తప్పితే 1% నేను ఎప్పుడూ కూడా దాని గురించి బాధపడలేదు. పార్టీ అంటే అభిమానం, పార్టీని పోషించేవాడు ఉండాలి, దాన్ని బతికించేవాడు కూడా ఉండాలి. ఒక రూలింగ్లో ఉన్నప్పుడే ఏదో పార్టీలో గంతులేయటం కాదండి. రూలింగ్లో లేనప్పుడు పార్టీని పోషించుకుని వచ్చిన రోజు ఆ పార్టీ హైకమాండ్ తప్పకుండా చూస్తుంది, వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. గతంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినా ఇక నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు లోకేష్ గారు చేస్తున్నారు పార్టీ పరంగా. ఆయన ఎప్పటి నుంచి చేశాడు, ఏం చేశాడు, ఏంటి అనేది 100% సిన్సియర్గా పనిచేసిన కార్యకర్తలకి నా విషయం వరకు వదిలేండి సార్. నాకు ఎప్పుడు కూడా పదవి మీద ఆశ లేదు, నేను ఆశించలేదు. పైగా నేను ఏదన్నా పార్టీ కోసం ఖర్చు పెట్టి సంతోషంగా నేను ఖర్చు పెట్టాను తప్పితే పార్టీ కోసం ఎప్పుడూ బాధపడలేదు. రామచంద్ర గారు, ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు, బస్సు యాత్ర చేసినప్పుడు దారి పొడుగునా కూడా ఆయనకి అవమానిస్తూనే వచ్చేది. ప్రత్యేకంగా మీ భీమవరంలో, మీ ఊరు వచ్చేది రాదారిలో ఎంత దారుణాలు జరిగినాయి కూడా మీకు తెలుసు. ఆ తర్వాత ఈ సంఘటన తర్వాత మెదలకుండా మీ ఊరు వచ్చి వాళ్ళు ఏదో పడుకున్నా సరే వాళ్ళని కూడా లేకి మరీ అరెస్ట్ చేశారు. అంటే ఎంత టార్చర్ చేశారో మీరు చూసారు. పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అన్నప్పుడు ఆ వారాహి యాత్రని కూడా ఆ వాహనాన్ని ఆంధ్రాలో రానివ్వం అంటూ కూడా ఆనాటి మంత్రులు ఇచ్చేసారు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా పాదయాత్రలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేస్తే మీ ప్రభుత్వం కానీ, మీరు కానీ, మీ నాయకులు కానీ అడ్డుకుంటారా? అడ్డుకునే ఉద్దేశం మీకు ఉందంటారా? అటువంటి ఆదేశాలు మీకు ఏమి వచ్చినాయి అంటారా? లోకేష్ గారు పాదయాత్ర చేస్తారు, చాలా చాలా ఇబ్బంది పెట్టారు. ఎక్కడికక్కడ ఆటంకాలు చేసి రాళ్లతో పుట్టించారు. ఇంకా ఆ రోజు ఒక రకంగా చంద్రబాబు లోకేష్ గారు భీమవరం నుంచి వెంప మా ఊరు వస్తుంటే బేతపూడిలో నైట్ హాల్ట్ ఉంటే కొడుకున్నోళ్ళు కూడా లేచి కుట్టి స్టేషన్కి తీసుకెళ్ళి ఎదురు కేసులు కూడా పెట్టారు. ఆ రోజు నేను లేను. ఆ రోజే నాకు బైపాస్ ఆపరేషన్ జరుగుతుంది, స్టార్ హాస్పిటల్లో ఉన్నాను. అది అయ్యాక నెక్స్ట్ మా వెంపలోనే మీటింగ్ జరిగింది. నాకు పేషెంట్ అయ్యి ఆ రోజు లేకపోతే ఆ కేసులో నేను కూడా ఉండేవాడు. అయినా సరే అలాగే ముందుకెళ్ళి లోకేష్ గారు చేశారు. నెక్స్ట్ జగన్, మీరు అడిగిన క్వశ్చన్కి జగన్ గారు మళ్ళా పాదయాత్ర చేస్తారు, మీరు అడ్డుకుంటారా, పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయా అని అడిగారు. పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారే. తర్వాత వాళ్ళ కుటుంబంలో విజయమ్మ గారు చేశారు, షర్మిల గారు చేశారు, జగన్ గారు చేశారు. జగన్ గారు చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి.
ఇంతమంది చేసినప్పుడు ఎప్పుడు కూడా మా ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ ఇప్పుడు అడ్డుకోమని కానీ ఏమీ చెప్పలేదు, ఏ డైరెక్షన్ ఇవ్వలేదు. వాళ్ళకి ఫుల్ బందోబస్తు ఇచ్చి వాళ్ళకి ఏమి ఆటంకం లేకుండా పాదయాత్రలు జరిపించుకోవాల్సిందిగా వాళ్ళు జరిపించారు. చాలా సెక్యూరిటీ ఇచ్చి జరిపించారు. మా నైజం అటువంటిది కాదండి, మా పార్టీ నైజం అటువంటిది. అంటే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా పాదయాత్ర చేసినా సరే మీరు అదే విధంగా ఉంటారంటారా? తప్పకుండా. అంటే ఆయన అడ్డుకున్నాడని మీరు అడ్డుకుంటారు ఏమి ఉండమంటారా? మా నైజం అటువంటిది కాదండి. మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు అలాగే కలిశారు కాబట్టి, మా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు నైజం అటువంటిది కాదండి. ఆయన ఎన్ని పాదయాత్రలు చేసుకున్నా ఒక్కసారి ఛాన్సు అని జగన్ గారికి ఇచ్చారు. ఆ ఒక్కసారి అయిపోయాక 92% కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఎన్ని పాదయాత్రలు చేసుకున్నా చివరికి జగన్ గారికి ప్రతిపక్షంలోనే ఉంటారు తప్పితే అధికారంలోకి రాలేదు.